పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే అంతా వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథలే ఋతువులన్నీ పోత పోసి బ్రతుకు చీర నేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతాంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే సరసు ఏర్ వీళ్ళు కనిపించట్లేదు. అదిగో ఆ పడవలో వెళ్తున్నట్టున్నారు. అయితే ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? అదిగో అక్కడ ఇంకో పడవ వస్తుంది కదా. ఛా, అయినా వీళ్ళకి అంత తొందర ఏంటి? మనం వచ్చేంత వరకు ఆగచ్చు కదా. అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. మై గాడ్, అవతలొడ్డిన ఆఖరి బస్సు ఇప్పుడే ఉంటుంది. అదిగా నెక్కేశారంటే మీ పని గోవిందా. నువ్వింకా టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం? మీరిక్కడున్నారని మీ అమ్మతో చెప్పారనుకోని ఇంటికి పోదాం రండి. నథింగ్ డూయింగ్. మా అమ్మకి నేను ఇక్కడున్నానని తెలిస్తే నా డ్రీమ్ ప్రాజెక్ట్ వదిలేసుకుని వెళ్ళి ఆ స్కూల్లోనే పని చేసుకోవాలి. గంట కొట్టే పనా? ఇదిగో గంట సేపు నీ కర్రతో కొట్టే పని. నీలో కూడా కనపడని కిరాతకుడున్నాడు సుమా. ఏంటి మీ మామయ్య ఫోన్ కనెక్ట్ అవడం లేదు? అది ఎప్పుడైనా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పనిచేయడం ఏంటి? ఏమైంది ఆయన ఫోన్కి? బుజ్జి తల్లి నీళ్లలో పడి బుడుంగున మునిగింది. అరే అదేమైనా కప్ప నీళ్లలో బుడుంగున పడ్డానికి? ఎవరా పిచ్చి పని చేసింది? మనమే. నేను అనుకున్నాను అంత బ్రిలియంట్ పని ఇంకెవరు చేస్తారు? మీరు నన్ను ఇలా పట్టుకుని ఇలా ఫోన్ లాక్కోవడానికి అలా పెనుగులాడినట్టు ప్రభా లాక్కోవడానికి చూస్తే నేను లాక్కునే లోపు బాల్చీలో పడి బాల్చి తన్నేసింది. అయితే ఇప్పుడు ఇంకా పని చేయదా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. మీ బుర్ర పనిచేసినట్టు. ఏం చేస్తాం? టైం నీది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. వాళ్ళని ఎలాగైనా హైదరాబాద్ బస్ ఎక్కకుండా ఆపాలి. సరసు చెప్పు సరసు, ఏం చేద్దాం? నన్ను మేడం, సరస్వతి మేడం అని పిలిస్తే చెప్తా.
మేడం, సరస్వతి మేడం, అవతలి ఒడ్డున మీ అత్త మామ బస్ ఎక్కకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ముందుకు పని చేయాలి. ఏంటిది? ఆ వచ్చే పడవెక్కి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. అరే వెంకటేషు, ఆ పడవ తీరా, తొందరగా ఆ ఒడ్డుకి వెళ్ళాలి. రా. రండి రండి. సరస్సు రా. రాహుల్ బాబు, సరస్సు బస్సు వెళ్ళిపోతుంది, తొందరగా రా. ఎక్కడికి? హైదరాబాద్ దాకా పరిగెడదామనా? మా నాయనే, మా ముద్దులు కృష్ణుడే. మీ అమ్మగారితో చెప్తే చెప్పారులేండి, ఏమవుతుంది? మహా అయితే ఇంటికి రానిరు, అంతే కదా. ఈ ఊర్లోనే బియ్యం చెట్లు పెంచుకుంటూ హాయిగా ఉండొచ్చు. నాన్సెన్స్. నా కోపం రానికి చెప్తున్నా. నా టెన్షన్ నీకేం అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది. ఏం చేద్దామో మీరే చెప్పండి మరి. ఓ పని చేద్దామా, ఆటోలో వెళ్ళి బస్సును పట్టుకుందాం. డబ్బులున్నాయా? ఆద్రభద్రగా పరిగెత్తుకుని వచ్చారు కదా. నీకెంత కావాలంటే అంత తీసుకొస్తాను. ఆ ఆటో కొనేంత. ఏమైంది? సరస్సు, అది పర్సు. తెలీదా? అదిగో ఆటో, కొందాం రండి. ఏం నోరేనిది? మీరు మర్చిపోయి అన్నంటారేంటి? సరస్సు,
ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పర్స్ తీసుకొచ్చేలోపు బస్సు సగం దూరం వెళ్ళిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. గాడ్, దేవుడా. పిలిచావా సరసు? అర్చన్ బాబాయ్. అర్చన్ బాబాయ్, నిన్ను పిలవలేదు. దేవుడు అన్నావు? ఆ దేవుడు బాబాయ్. అలాగా? ఏంటి గోదారమ్మా, ఇంకెప్పుడు వస్తారు? నాకు ఇంటి దగ్గర పనుంది. ఏంటి ఇంకా 10 నిమిషాలు పడుతుందా? బోట్ వెళ్ళిపోతే కష్టం. ఏంటి దేవుడు బాబాయ్, ఏమైంది? చూడమ్మా, పెళ్లివారి బండిలో గోదారమ్మ వస్తుంది, తాళిబోటు తీసుకొచ్చాను. హైదరాబాద్కి వెళ్తూ తీసుకెళ్తానని గంట నుంచి కూర్చోబెట్టింది. ఇంకా 10 నిమిషాలు పడుతుందంట. వెంకటేష్ గారు వెళ్ళిపోతే ఈ రాత్రి రేవులోనే పడుకోవాలి. ఓస్, అంతే కదా. ఈ సరస్సు ఉంది కదా దేవుడు బాబాయ్, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. మా తల్లి, సమయానికి వచ్చావు. హలో, నీలరంగ ఓని వేసుకున్న అమ్మాయి, మా ఊరేలే, సరస్సు అని. ఆ అమ్మాయికి ఇచ్చి వెళ్తున్నాను, తీసుకో గోదారమ్మ. బాబాయ్, మేము హైదరాబాద్ వెళ్ళాలి, కొంచెం దించెళ్ళమని చెప్పు. అలాగే అమ్మా. చాలు బాబాయ్. అలాగే ఉంటానమ్మా. ఉంటాను. ఏంటి రాహుల్ బాబు, చాలా కంగారు పడుతున్నట్టున్నారు? నీకేం తెలుసు నా టెన్షన్ గురించి? ఏం బాధపడకండి, దేవుడితో చెప్పాను. ఏం చెప్పావు? మన కోసం ఏదో ఒక బండి పంపించమని. అబ్బచ్చా, పెళ్లి వాళ్ళు వచ్చే బండి పంపుతాలే అన్నాడు. ఏంటి, పెళ్లి వాళ్ళ బండా? మన కోసమా? నీకు బాగా ఎటకారం అయిపోయిందే. దేవుడు నా మాట వింటాడు రాహుల్ బాబు. అదిగో చూడండి, వస్తుంది. ఏమే పిల్ల, సరస్సు అంటే నువ్వేనా? అవునే అమ్మమ్మ, గోదావరి అంటే నువ్వేనా? దేవుడు ఫోన్ చేశాడు, రా రా రా. ఇదిగో, ఊరికే తీసుకెళ్ళొద్దులే, పెళ్లి కూతురికి తాళిబొట్టు తీసుకొచ్చా. సరసు, ఇవెక్కడివి? దేవుడే ఇచ్చాడు, నువ్వుండు. అమ్మమ్మ, ఒకసారి చూసుకో. ఎక్కవే, పట్నం వెళ్ళాలటగా దేవుడు చెప్పాడు. రాహుల్ బాబు, ఎక్కండి. ఈడెవడే సినిమా హీరోలాగా ఉన్నాడు? మా బావా. ఏంటి, నేను నీ బావనా? మరి లేకపోతే ముక్కు మొహం తెలియని వాడితో పట్నం వెళుతున్నానంటే వీళ్ళేమనుకుంటారు? ఎంత చండాలంగా ఉంటుంది. రండి రండి. కొంచెం జరగండి అమ్మా. ఎక్కు ఎక్కు. జరుగు. ఇదిగో జరుగు. ఏ పోతులయ్యా పోనీ. వదిన గారు, ఒకసారి ఇలా వస్తారా? ఏమన్నా కావాలా మరిది గారు? ఒక విషయం చెప్పాలి. అందరికీ తెలియాల్సిన విషయమా? తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అందరికీ అదే తెలుస్తుంది. ఎవరికి పని కట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదండి. రేపు నా కోసం దగ్గర వాళ్ళు వస్తున్నారు. ఎవరు మరిది గారు? వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. ఏ నిరక్షరాస్యలో అయ్యుంటారు, అవునా అక్క? నంబర్ 1 కావాలి అంటే ఎదుటి వాళ్ళని
అణగదొక్కాలి అన్న సూత్రం తెలియని వాళ్ళు వదిన గారు. వచ్చిన అతిథుల్ని మీరే చూసుకోవాలి వదిన గారు. వాళ్ల ముందు నా గౌరవానికి ఎటువంటి భంగం రాకూడదు. ఎంతగా చెప్తున్నారంటే వాళ్ళెవరో బాగా కావలసిన వాళ్లే అయ్యుంటారనిపిస్తోంది. ఉంటారా, తింటారా, వచ్చి పోతారా, ఉండిపోతారా అని అడగాల్సిన అవసరం నాకుంది కదక్కా. ఉంటారు, తింటారు, వచ్చి పోతారో, వస్తూ పోతూ ఉంటారో మేం మాట్లాడుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది వదిన గారు. ఇది ఇన్ఫర్మేషన్లా లేదు, కన్ఫర్మేషన్లా ఉంది. అలాంటప్పుడు మనతో ఎందుకు చెప్పడం అక్కా? నేను మీకు మాత్రమే చెప్పాను వదిన గారు. విన్న వాళ్ళంతా కుతూహలం చూపిస్తే దానికి నేనేం చేయలేను. ఇంటికొకరు వస్తున్నారు అంటే ఆ ఒకరు ఎవరో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది కదక్కా. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి నేనేమి నెంబర్ 1 పొజిషన్లో లేను వదిన గారు. నా తరఫున ఒక వ్యక్తి నా ఇంటికి రావాలి అనంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు. వచ్చాక నువ్వే చూస్తావు కదా వాగ్దేవి, ముందే ఇన్ని వివరాలు అడగడం ఎందుకు? నీకేం తెలుసక్క నా టెన్షన్. ఎక్కడ ఆ నంబర్ 2ని తీసుకొచ్చి బాంబు పేలుస్తారోనని నేను హడలిపోయే పరిస్థితి. ఈ వయసులో ఇదేం వెరైటీ కర్మో నాకు. మీరు బాగా చెప్పారు వదిన గారు. ఇంతకాలం నేను పోగొట్టుకున్న మనశ్శాంతిని దగ్గర చేసేవాళ్ళు వస్తున్నారు వదిన గారు. నేను కూడా బాగానే చెప్పాననుకుంటా. పోసే లక్ష్మి, ఆ స్వీట్లు ఇటు అందుకోండే. సరసు, ఏమన్నా తింటావంటే? నాకేం వద్దు గోదరమ్మా. ఎరా మేసాలు తిప్పిన బాలు, లడ్డు తింటావేంటి? నాకొద్దు బామ్మ. బావా, మైసూర్ పాక్ తింటావా? నీకు బావేనా? అక్కకు బావైతే చెల్లికి బావమర్దవుతారా? బావేగా, మైసూర్ పాక్ తిని బావా. హాయ్. ఏమైంది? ఏమైంది?
బా. సరసో అవును, ఒకటి అడుగుతాను చెప్తావా? ఏంటి? అసలు దేవుడు వీళ్ళకి ఫోన్ చేసి వెహికల్ పంపించడం ఏంటి? నేనంటే మా ఊరోళ్ళకే కాదు, దేవుడికి కూడా చాలా ఇష్టం.